శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలా మంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 15 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 8:24 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం రాత్రి 7:10 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు రాత్రి 7:10 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది. అలాగే రాత్రి 7:10 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే రాత్రి 7:10 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది. రెండు యోగాలు చాలా బాగున్నాయి. ఆనంద యోగం, కాలదండ యోగం రెండు కూడా మీ కార్యసిద్ధినే కలిగిస్తాయి. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తే, ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మేషంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు వీటిని కొనటానికి, అమ్మటానికి సంబంధించిన కీలకమైన చర్చలు చేసుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రాత్రి 7:10 వరకు మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు ఎవరేం చేసుకోవచ్చు. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటం ప్రారంభించుకోవచ్చు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటం అనేది ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి రాత్రి 7:10 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. రాత్రి 7:10 తర్వాత ఆరుద్ర వచ్చింది. ఆరుద్ర వచ్చినప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి పనులు ఏంటంటే శత్రువుల మీద విజయం సాధించటానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులను దెబ్బ కొట్టడానికి చేసేటటువంటి పథకాలకు ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర చాలా మంచిది. అలాగే రహస్యమైనటువంటి పనులు, సీక్రెట్ పనులు చేయటానికి కూడా రాత్రి 7:10 తర్వాత ఆరుద్ర నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. తీర్థయాత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ధన వృద్ధి కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి.
అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆపదలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి వృషభ రాశి వాళ్ళు విజయాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధనలాభం కలుగుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి తలపెట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కొంచెం కఠినంగా రావటం వల్ల మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరితో అయినా సరే కఠినమైన వాక్కు పక్కన పెట్టి కొద్దిగా సున్నితంగా ఈరోజు మాట్లాడండి. లేకపోతే చిన్న విషయాలకే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ అనుకోని ఆపదల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా కన్యారాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటకు వస్తారు. అంతేకాకుండా ఈరోజు తులారాశి వాళ్ళకి అప్పుల పరంగా కొద్దిగా ఇబ్బందులునే అయినప్పటికీ వాటి నుంచి సమయస్ఫూర్తితో బయటపడగలుగుతారు. తులారాశి వాళ్ళకి సమస్యలు వెంటాడినప్పటికీ ఈరోజు వాళ్ళకున్న అద్భుతమైన తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా సౌఖ్యం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. బ్రహ్మాండంగా హాయిగా వృత్తిపరంగా ముందుకు వెళుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఆఫీసుల్లో బాగా అనుకూలిస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఈరోజు గట్టిగా తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు ప్రమోషన్ గురించిన శుభవార్త వినియోగం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళకి సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనుకోని ఆపదల నుంచి అవి వచ్చినప్పటికీ బయటపడగలుగుతారు. సామాన్యమైన ధనలాభమే కుంభరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు అనేటటువంటివి కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ కుటుంబ సమస్యల నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. అంతేకాకుండా బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువులను కలుసుకోవాలని వాళ్ళతో మాట్లాడాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైంది. శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో ఎన్నో పుణ్యాలు చేసిన ఫలితం కలుగుతుంది. శివాలయంలో ప్రదక్షిణలు కూడా చేయలేని వాళ్ళు ఓం చంద్రశేఖరాయ నమః, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అనే 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. ఓం చంద్రశేఖరాయ నమః, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. అలాగే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రధానంగా తెలుపుకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి బలం ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకోవడానికి చంద్రహోర బాగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.